కాకినాడలో అక్రమ రేషన్ దందాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. పోర్ట్లు, గోడౌన్లు, బ్యాడ్జీలతో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. పోర్ట్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో సోదాలు జరిపారు. గోడౌన్లలో ఉన్న బియ్యంలో కర్నల్స్ గుర్తించినట్టు సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ తెలిపారు. వీటిని ల్యాబ్కి పంపించి పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలని అధికారులని ఆదేశించారు. పోర్ట్లో ఉన్న బార్జిల్లో లోడే రైస్ బియ్యాన్ని మేము తనిఖీ చేస్తున్నాం. ఇంకా తనిఖీ జరుగుతుంది. కాకినాడ వేళ నుంచి విస్తృత స్థాయి తనిఖీలు జరుగుతాయి. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి చాలా ఒక పెద్ద పోలింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ రవాణా కాకినాడ పోర్ట్ నుంచే కాదు, యావత్ రాష్ట్రం నుంచి కూడా అక్రమ రవాణాని